నెంబర్ ఆఫ్ లైగెండ్స్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగెండ్స్ attached to the central metal atom. Through central atom through. So number of ligands attached to the central metal atom through dative bonds is called coordination number. Example ki K4FeCN6 తీసుకుంటే K4FeCN6 దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ని సింపుల్గా CN అని రాసేస్తుంటాం క్యాపిటల్స్లో. సో కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6. ఎన్ని నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉన్నాయో అదే కోఆర్డినేషన్ నెంబర్. సపోజ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. AgNH3 2 times పైన ప్లస్. దెన్ వాట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్ స్టూడెంట్స్? కోఆర్డినేషన్ నెంబర్ ఈస్ నెంబర్ ఆఫ్ లైగెండ్స్ కదా. సో 2 అమోనియాలు ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఈస్ 2. నెక్స్ట్ కోఆర్డినేషన్ స్పియర్. సో కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉంది కదా FeCN6 అని. సో దాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. సో మనం దానికి డెఫినేషన్ ఏం చెప్పాలంటే లైగెండ్స్ అనేవి సెంట్రల్ మెటల్ ఆటంకి అటాచ్ అయి ఉంటాయి. ఈ మొత్తాన్ని ఒక స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తాము. దాన్నే కోఆర్డినేషన్ స్పియర్ అంటాము. ది సెంట్రల్ మెటల్ ఆటం and ligand attached to it. Ligand attached to the metal are enclosed in a square bracket. సో స్క్వేర్ బ్రాకెట్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ని లైగెండ్ని రిప్రజెంట్ లోపల ఉంచేస్తాము. దీన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి K4FeCN6లో in K4FeCN6 4- is the కోఆర్డినేషన్ స్పియర్. సో స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేసేదాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. సో bidentate ligands are classified into again 2 types. సో దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. ఇంకొకటి అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. పేర్లోనే ఉంది, రెండు బైడెంటేటే, కానీ ఒకటి సిమెట్రికల్గా ఉంటుంది, ఇంకోటి అన్సిమెట్రికల్గా ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎథిలిన్ డైఅమైన్. సో ఎగ్జాంపుల్ రాస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఎథిలిన్ డైఅమైన్ మనం ప్రతిసారి ఇలా రాయకుండా సింపుల్గా EN అని రాసేస్తాం. టెక్స్ట్ బుక్స్లో అలాగే ఉంటుంది ఎథిలిన్ డైఅమైన్. మరి దీని స్ట్రక్చర్ ఎలా అంటే CH2 NH2. చూడండి, ఇది సిమెట్రికల్ మాలిక్యూల్ కదా.
దీన్ని ఎథిలిన్ డైఅమైన్ అంటాం. ఎథిలిన్ CH2CH2 డైఅమైన్ NH2NH2. సో నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంది, ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంది, 2 నైట్రోజన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ సిమెట్రికల్. సో ఇట్ కెన్ డొనేట్, ఈ లోన్ పేరుని డొనేట్ చేస్తుంది, అదేవిధంగా ఈ లోన్ పేరుని కూడా డొనేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లిగెండ్. సో అందువల్ల దీన్ని బైడెంటేట్ లిగెండ్ అన్నాం. ఓకేనా. మరి అన్సిమెట్రికల్ తీసుకుంటే సేమ్గా ఉండదు, సిమెట్రికల్గా ఉండదు. ఓకేనా. ఎలా ఉంటుంది? నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లైసినేట్. మనం సింపుల్గా షార్ట్ కట్లో రాసేటప్పుడు GLY అని రాసేస్తాం. కానీ దీని ఫార్ములా ఏంటంటే CH2 NH2 COO-. గమనించండి, ఇక్కడ నైట్రోజన్ మీద ఒక లోన్ పేరు ఉంది, సో ఇట్ కెన్ డొనేట్. ఇక్కడ ఒక O ఉంది, ఇట్ కెన్ డొనేట్. సో ఇట్ ఈస్ ఎ బైడెంటేట్ లిగెండ్. ఓకేనా. సో రెండు అంటే ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ని డొనేట్ చేస్తుంది, లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ బైడెంటేట్. కానీ ఇక్కడ COO NH రెండు సేమ్ కాదు కదా, వేరు వేరు గ్రూప్స్, వేరు కాబట్టి వీటిని అన్సిమెట్రికల్ అంటాం. ఓకేనా. సో సిమెట్రికల్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సలేట్. మనం సింపుల్గా OX అని రాస్తాం. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే COO- బాండ్ COO-. ఇది సిమెట్రికల్ కాదు, ఇట్ కెన్ ఈ మైనస్ ఛార్జ్ డొనేట్ చేస్తుంది. సో ఇట్ కెన్ డొనేట్ 2 pairs of electrons and it is symmetrical. Hence it is known as symmetrical bidentate ligand. ఓకేనా. నోట్ చేసుకోండి. యాక్చువల్గా ఈ బైడెంటేట్లో టైప్స్, బైడెంటేట్ కాకుండా ఇంకా ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, హెక్సాడెంటేట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో హెక్సాడెంటేట్ లిగండ్ అంటే ఇట్ కెన్ డొనేట్ 6 pairs of electrons. ఎగ్జాంపుల్ EDTA. సో EDTA అంటే ఫుల్ నేమ్ ఏంటంటే ఎథిలిన్ డైఅమైన్ టెట్రా అసిటేట్. సో ఇట్ కెన్ డొనేట్ ది 6 pairs. సో దీన్ని హెక్సాడెంటేట్ అన్నాం. 4 pairs ఇంకా డొనేట్ చేయగలిగితే టెట్రాడెంటేట్. ఇలా ఎన్ని పేర్లు డొనేట్ చేస్తే ఆ పేరుతో మనం దాన్ని పిలుస్తాం. అవే వెర్నర్స్ థియరీ. సో వెర్నర్స్ థియరీ అనేది కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్స్ గురించి, వాటి యొక్క ఫిజికల్ కెమికల్ బిహేవియర్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాటన్నిటిని మనం ఒక పాస్టులేట్స్ రూపంలో, మెయిన్ పాయింట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో పాస్టులేట్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్ అయినా సరే షోస్ 2 types of valencies. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఉంటుంది, సెకండరీ వ్యాలెన్సీ అనేది ఉంటుంది. సో ఎనీ coordination compound shows 2 types of valencies. ఏ కాంప్లెక్స్ అయినా సరే 2 types of valencies ని చూపిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చి ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండ్ వన్ ఈస్ సెకండరీ వ్యాలెన్సీ. సో ఏ కాంప్లెక్స్కి అయినా 2 రకాల వ్యాలెన్సీలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండ్ వన్ ఈస్ సెకండరీ వ్యాలెన్స్. సో దీంట్లో ఫస్ట్ వాట్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్సీ? సో ప్రైమరీ వ్యాలెన్సీస్, సో ఇక్కడ అసలు CY అని రాయొచ్చు, CE అని రాయొచ్చు. సో వాట్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్స్? ప్రైమరీ వ్యాలెన్స్ అంటే తీసుకున్న సెంట్రల్ మెటల్ ఆటమ్ మీద ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో అదే వ్యాలెన్సీ. ఇండైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు FeCN6K4 తీసుకున్నా. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ మీద ఎంత ఛార్జ్ ఉంటుందో అదే ప్రైమరీ వ్యాలెన్సీ. ఓకేనా. సో ఆ పాయింట్ రాస్తాను చూడండి. చార్జ్ ఆన్ ది సెంట్రల్ మెటల్ అయాన్ మీద
ఏ ఛార్జ్ ఉంటుందో అదే ప్రైమరీ వ్యాలెన్సీ. నెక్స్ట్ ఇది నార్మల్లీ అయనైజబుల్. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది అయనైజబుల్ అవుతుంది, అంటే ప్లస్ మైనస్గా మారుతుందా లేదా, ప్లస్గా వచ్చిందా లేదా. మరి దీని చూడండి, ప్రైమరీ ఈ సెంట్రల్ మెటల్ ఆటం మీద ఎప్పుడు పాజిటివ్ ఛార్జే ఉంటుంది, పాజిటివ్ ఛార్జే ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ అంటే దేంతో సాటిస్ఫై అవుద్ది, పాజిటివ్ ఛార్జ్ ఈజ్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్. సో ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగటివ్ అయాన్స్. ఓకేనా. సో జనరల్గా ఈ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది మనం డాట్స్తో ఇండికేట్ చేస్తాం. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఇండికేటెడ్ బై డాటెడ్ లైన్స్. డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీస్. సో ఇప్పుడు సెకండరీ వ్యాలెన్సీస్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ లైగెండ్స్ ఉన్నాయో చెప్పేదే సెకండరీ వ్యాలెన్సీ. సో సెకండరీ వ్యాలెన్సీ అనేది నెంబర్ ఆఫ్ లైగెండ్స్, అంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ది కోఆర్డినేషన్ నెంబర్. సో ఇప్పుడు ఆ పాయింట్స్ రాస్తాం. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ లైగెండ్స్. నెంబర్ ఆఫ్ లైగెండ్స్ని సెకండరీ వ్యాలెన్సీ అంటాం. దీన్ని ఇంకొక పేరుతో కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. కోఆర్డినేషన్ నెంబర్. మరి ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఒక నెగిటివ్ పార్ట్ అయి ఉండొచ్చు, లేదా న్యూట్రల్ అయి ఉండొచ్చు జనరల్గా. సో దీస్ ఆర్ నాన్ అయనైజబుల్. నార్మల్లీ నాన్ అయనైజబుల్. మరి ఈ కోఆర్డినేషన్ నెంబర్ అంటే కంపల్సరీ అది నెగిటివ్ ఛార్జ్ అన్నా ఉండాలా, న్యూట్రల్ అన్నా ఉండాలా. సో దీస్ ఆర్ సాటిస్ఫైడ్ బై న్యూట్రల్ ఆర్ నెగిటివ్. అయాన్స్. మరి దీన్ని తీసుకుంటే దీస్ ఆర్ ఇండికేటెడ్ బై, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే దీస్ ఆర్ ఇండికేటెడ్ బై థిక్ లైన్స్. థిక్ లైన్స్తో ఇండికేట్ చేస్తాము. సో వెర్నర్స్ థియరీలో ఫోర్త్ పాయింట్ వచ్చి కోఆర్డినేషన్ పాలీహెడ్రా. ఈ కోఆర్డినేషన్ పాలీహెడ్రా అనేది అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్ అరౌండ్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కోఆర్డినేషన్ పాలీహెడ్రా అంటే ది అరేంజ్మెంట్ ఆఫ్ ligands around central metal atom. అంటే ఈ అసలు కోఆర్డినేషన్ పాలీహెడ్రా అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్ అరౌండ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ లేదా అయాన్. సో ఇక్కడ ఈ షేప్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ అరేంజ్మెంట్ అంటే ఈ నథింగ్ బట్ షేప్. సో సింపుల్గా చెప్పాలంటే షేప్ ఆఫ్ ది పాలీహెడ్రన్ known from కోఆర్డినేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం షేప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటే ఏమవుతుంది, 3 ఉంటే ఏమవుతుంది, 4 ఉంటే ఏమవుతుంది, 5 ఉంటే ఏమవుతుంది, వాటిని బేస్ చేసుకొని మనం షేప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇప్పుడు షేప్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, సో ఇట్ మే బి ఆక్టాహెడ్రల్, ఇట్ మే బి టెట్రాహెడ్రల్, ఇట్ మే బి స్క్వేర్ ప్లేనర్ షేప్. అంటే ఇప్పుడు మెయిన్ షేప్స్ అనేవి ఈ 3 ఫామ్స్లో మనకు మెయిన్గా అవైలబుల్ అవుతాయి.
ఆక్టాహెడ్రల్ షేప్ అవ్వచ్చు, టెట్రాహెడ్రల్ షేప్ అవ్వచ్చు, లేదా స్క్వేర్ ప్లానర్ షేప్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే NiCO4 తీసుకుంటే NiCO4 ఇక్కడ ఎన్ని లైగెండ్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ లైగెండ్స్ వచ్చి 4. సో ఇది టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. అదేవిధంగా CONH3 6 టైమ్స్. చూడండి ఇక్కడ 6 ఉందే, 6 అంటే ఏ షేప్లో ఉండాలి? ఆక్టాహెడ్రల్ షేప్. ఇలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెంబర్ ఆఫ్ లైగెండ్స్ని బట్టి. సో నెంబర్ ఆఫ్ లైగెండ్స్ 4 అయితే టెట్రాహెడ్రల్, 6 అయితే ఆక్టాహెడ్రల్, 4లో ఇంకొకటి కూడా పాసిబుల్ అవుతుంది, స్క్వేర్ ప్లానర్. అది ఎగ్జాంపుల్ ఏంటంటే PtCl4 -2. ఇది తీసుకుంటే నెంబర్ ఆఫ్ లైగెండ్స్ 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్క్వేర్ ప్లానర్ పాసిబుల్ అవుతుంది. సో 4 ఉంటే టెట్రాహెడ్రల్ కావచ్చు, లేదా స్క్వేర్ ప్లానర్ కావచ్చు. అది ఇండివిజువల్గా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు వస్తుంది తప్ప ఇప్పుడు రాదు అది. సో ఇండివిజువల్గా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు తెలుస్తుంది. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం ఇప్పుడు. సో ఎగ్జాంపుల్స్ ఫర్ వెర్నర్స్ థియరీ. సో మెయిన్ 4 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఈ మొత్తం 4 ప్రాపర్టీస్ని ఒక కాంప్లెక్స్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ COCl3 6NH3 ఉంది. సో CO ఇలా రాయకూడదు, క్యాపిటల్ C స్మాల్ O. సో ఇక్కడ గమనించండి స్టూడెంట్స్, COCl3ని ఎలా రాసిన అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కొన్ని డాటెడ్ లైన్స్తో గీయాలి, కొన్ని నార్మల్ లైన్స్తో గీయాలి. సో ఇక్కడ డాటెడ్ లైన్స్ గీసాను స్టూడెంట్స్. చూడండి 3 డాటెడ్ లైన్స్తో గీసాను, మిగతా అన్ని నార్మల్ లైన్స్తో గీసాను. అది ఎందుకో మీకు అర్థమై ఉండాలి. ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ సింబల్ ఐడియా ఉంది కదా. ప్రైమరీ వ్యాలెన్సీని ఎలా ఇండికేట్ చేస్తాం, సెకండరీ వ్యాలెన్సీని ఎలా ఇండికేట్ చేస్తాం చెప్పాను కదా. నార్మల్ డాటెడ్ లైన్స్ అయితే ప్రైమరీ వ్యాలెన్సీ Cl మైనస్, ఇక్కడ వచ్చి NH3, ఇక్కడ వచ్చి NH3. సో గమనించారా స్టూడెంట్స్, COCl3 6NH3లో అనే కాంప్లెక్స్గా తీసుకుంటే దీంట్లో మెయిన్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి, 3 Cl మాత్రం ఇలా Cl మైనస్ రాసాము. మరి 3 మైనస్లు బ్యాలెన్స్ అవ్వాలి, 3 ప్లస్లు రాయాలి కదా CO మీద, CO3 ప్లస్ అని రాసాము. సో ఇక్కడ మెయిన్ పాయింట్ రాస్తాను, ప్రైమరీ వ్యాలెన్స్ ఆఫ్ ఏ కోబాల్ట్. ప్రైమరీ వ్యాలెన్స్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై 3 Cl minus ions. Dotted lines పెట్టినవి ప్రైమరీ వ్యాలెన్సీ. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ సాటిస్ఫైడ్ బై, సెకండరీ వ్యాలెన్సీ దేంతో సాటిస్ఫై అయింది? 6 NH3 మాలిక్యూల్స్తో సాటిస్ఫై అయింది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు ఈ కాంప్లెక్స్ని ఫైనల్గా? CONH3 6 టైమ్స్ Cl3 ఇలా రాయాలి దాన్ని. అంటే ఈ COCl3 6NH3ని ఇలా రాసుకోవాలి, CONH3 6 టైమ్స్ CONH3 6 టైమ్స్ Cl3.
ఓకేనా, నోట్ చేసుకోండి. ఇవి చాలా చాలా